గూఢమైన సంగతులను మీకు నేను తెలియపరుతును. ఒకసారి చదువుకుందామా. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహించలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను మీకు తెలియపరుస్తాను. ప్రార్థన చేసుకున్నాం. నమ్మదగిన మా ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. ఈ మధ్యాహ్న కాల సమయం నూతన సంవత్సరములో మొదటి పునరుద్ధానపు ప్రార్థన కూడికు మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. ఆయా ప్రాంతాల్లోంచి నీ ప్రజలు చేరి వచ్చారు. మీరేదైనా మాట్లాడితే వినాలని వచ్చారు. మీ వాక్యము నీ ప్రజల హృదయాల్లో స్థిరపరచమని ప్రార్థిస్తున్నా. మీ దాసుడు ప్రార్థించినప్పుడు ప్రభువా, మీరు వాగ్దానాన్ని అనుగ్రహించారు. ఈ ఫిలదెల్ఫియా ప్రార్థన మందిరము గోకులపల్లి తండ్రి నాయన, మీరు అనుగ్రహించినటువంటి ప్రార్థన నా విని ప్రభా తండ్రి, మీరు ఇచ్చినటువంటి వాగ్దానం కొరకై స్తోత్రాలు. మీ దాసుడు కనిపెట్టి ప్రార్థించినప్పుడు నాయన మంచి సంగతులను మీరు వివరించి నీ బిడ్డకు ఆలోచన ఇచ్చి మీరు నడిపిస్తూ వచ్చినందుకు స్తోత్రములు ప్రభువా. మీ దాసుడికి ఇచ్చిన వాగ్దానమును ప్రభువా నీ ప్రజలందరికీ సంబంధించినటువంటి వాగ్దానముగా తండ్రి తీసుకోవడానికి మీరు చూపిన కృప కొరకు స్తోత్రాలు. వ్యక్తిగతమైన వాగ్దానాలు మీరు ఇచ్చినందుకు వందనాలు నాయన. సంఘ వాగ్దానముగా ప్రభువా మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను నీరు కట్టి ఫలింప చేయండి. అపవాదికి అపజయము, సిగ్గు, అవమానాన్ని కలిగించండి. ఈ ప్రార్థనా గుడికి అంతట్లో నీ పరిశుద్ధాత్మని యొక్క సహవాసముల సన్నిధిని ప్రజలందరూ అందుకొని పొందుకొనగాక ప్రభా. మీకు స్తోత్రం. కనిపించకుండా పనిచేస్తున్న దురాత్మ శక్తుల అధికారం అంతటిని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో బంధిస్తున్నాను తండ్రి. మీరు మాట్లాడి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. చెప్తాం ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. గట్టిగా హల్లెలూయా. మరొకసారి మనం దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. యెరెమీయా గ్రంథం గుర్తుపెట్టుకోండి, 33వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహించలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు నేను తెలియపరుస్తాను. హల్లెలూయా. దేవుడు మనకు ఈ సంవత్సరంలో ఇచ్చిన వాగ్దానం ఇది. 33:3 నేను ప్రార్థన చేస్తున్నప్పుడు, దానియేలు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు నేను దానియేలుతో చెప్పాను, దానియేలు నువ్వు వాగ్దానం కోసం ప్రార్థన చేయి, ఆ బాధ్యత నీది, నీకు నాకు చిన్న హెల్ప్ చేయాలి అన్నాను. ఏంటి సార్ అంటే, నువ్వు వాగ్దానం కోసం కనిపెట్టి ప్రార్థన చేసి ప్రభు నీకు ఏది తెలియపరుస్తాడో దాన్ని చెప్పినట్లయితే దాన్ని మన అందరం వాగ్దానంగా చూద్దామని ఆయన చెప్తే ఒక 15 రోజుల క్రితమే ఆ వాగ్దానం చెప్పాడు. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని స్థిరపరిచాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చెప్పినప్పుడు మనం అవునని కానీ కాదని కానీ అంటామా? లాభాన్ని అంటున్నాడు. లాభాన్ని వాళ్ళు అన్న అంటాడు, అయ్యా మేము అవునని కానీ కాదని కానీ అనలేము. ఇది దేవుడు ఏర్పాటు చేసిన దినం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని యందు మనం ఏం చేయాలి? ఉత్సహించి సంతోషించి గంతులు వేయాలంట. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, నాకు మొరపెట్టండి. మీరు ఎందుకు అక్కడక్కడక్కడ పోయి మొరపెడుతున్నారు? వాళ్ళకి వీళ్ళకి ఎందుకు మొరపెడుతున్నారు? వాళ్ళకి వీళ్ళకి ఎందుకు మీ సమస్యలు, మీ బాధలు వాళ్ళకి చెప్తున్నారు? ఎందుకు? మీరు మొరపెట్టాల్సిన స్థలం ఏంటో తెలుసా? నా సన్నిధి. నా దగ్గరకు వచ్చి మొరపెట్టండి. ప్రతి ఉదయం, ప్రతి సాయంకాలం. అప్పుడు ఒక పాట పాడేవాళ్ళమే, చాలా బాగుండేది అది. ఉదయమున సాయంకాలమున యెహోవాకే ఆరాధన, 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 యెహోవాకే ఆరాధన. ఉదయమున సాయంకాలమున, ఉదయమున సాయంకాలమున యెహోవాకే ఆరాధన. హల్లెలూయా. ప్రతి ఉదయం నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి. నా సన్నిధి కంటే మీరు ఒకవేళ పురిలో ఉన్నారు, పరిగెత్తుకుంటా దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయమని కాదు. లేదా నెల్లూరులో ఉన్నారు, అల్లూరులో ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు, పరిగెత్తుకుంటూ వచ్చి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయమని కాదు. నువ్వు లేచిన వెంటనే, కళ్ళు తెరవక ముందే మోకరించి, ప్రభువా నీకు స్తోత్రములు, నన్ను తండ్రి రాత్రంతా కాపాడుతూ వచ్చారు, నాయన ఈ దినమంతా నాకు కాపాడండి,
ఈ దినమంతా నాకు కావలసిన కృప అనుగ్రహించండి. ఏది వచ్చినా ప్రభువు దగ్గరకు వచ్చి మొరపెట్టి నాకు మొరపెట్టండి. మీరు చూడండి, దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టిన వాళ్ళ యొక్క మొరంతా ప్రభు విన్నాడు. ఒకసారి కానాను స్త్రీ తన కుమార్తెకి దెయ్యం పట్టింది. ఎవరు తొలగించేవాడు లేడు. అబ్రహాం అని చెప్పి ఇస్సాకు అని చెప్పినట్లుగా ఆమె సోదరులకు పోయింది, అక్కడికి పోయింది, ఇక్కడికి పోయింది, ఎక్కడెక్కడో తిరిగింది, కానీ జబ్బు బాల, బ్రతుకు మారలా. ఎవరో చెప్పారు, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే బాగుపడతావమ్మా అని. మా కులం కాదే, మా మతం కాదే, మా ఊరు కాదే, మాకు ఎప్పుడు అలవాట్లేదే, ఎలా బావాలబ్బా అని ఆమె అనుకోలేదండి. ఊర్లో వాళ్ళు ఏమనుకున్నా, బంధువులు ఏమనుకున్నా, మొహమాటాలు పక్కన పెట్టి ముందు కూతురు బాగుపడాలని అనుకుని నిర్ణయించుకొని యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆమె మొరపెట్టినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా. ఆ ఫస్ట్ కాల్ చేసింది, కానీ తర్వాత కార్యం వల్ల ఆయనకు మొక్కింది అని ఉంటుంది. అక్కడ దేవుని దగ్గర మొరపెట్టింది. ఎప్పుడైతే ఆ మొరపెట్టిందో ప్రభు ప్రార్థన ఆలకించి ఆమెకు సహాయం చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఎవరికి మొరపెడుతున్నారు? ఎవరెవరికో మొరపెడుతున్నారు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, అందరితో, నాతో సహా. మీరు ఎవరెవరికో మొరపెట్టద్దు, నీవు నాకు మొరపెట్టుము, అప్పుడు నేనేం చేస్తాను? నేను నిద్రపోతా ఉంటానని చెప్పలే దేవుడు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. చప్పట్లు కొట్టిన గట్టిగా హల్లెలూయా. ఐ విల్ గివ్ ది ఆన్సర్ ద వాట్ ఎవర్ యువర్ ప్రేయర్. ప్రతి ప్రార్థనకి ఒక పరిష్కార మార్గం యేసు. ప్రతి సమస్యకు ఒక పరిష్కార మార్గం యేసు. ప్రతి ఇబ్బందికి ఒక పరిష్కార మార్గం, ద ఓన్లీ వన్ అండ్ ద ఆన్సర్ ఇస్ ద జీసస్. కాబట్టి మీరు నాకు మొరపెట్టండి రా బాబు, నేను మీకు ఉత్తరం ఇస్తాను. దావీదు అంటే 40వ కీర్తనలో గాఢాంధకారపు లోయల్లో లేదా భయంకరమైన పరిస్థితుల మధ్య నేను ఉన్నాను. 40వ కీర్తన మనం చూస్తే, నేను ఎక్కడ పడితే దొంగ ఊబిలో నుంచి దేవుడు నన్ను పైకి లేవనెత్తాడు, అక్కడ నాకు ఉత్తరం ఇచ్చాడు. చదువు ఒకసారి 40వ కీర్తన మొదటి నుంచి. చక్కటి మాటలు అంటాడు దావీదు. దావీదు అంటాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుంచి, చికటి గల దొంగ ఊబిలో నుంచి ఆయన నన్ను పైకెత్తి నా కాళ్ళు తీసుకుపోయి బండ మీద స్థిరపరిచాడు. గట్టిగా కొట్టాలి చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బంధువులు, స్నేహితులు, తర్వాత త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను పిలివేసిన, బంధువులు, స్నేహితులు త్రోసేసిన తల్లిదండ్రులే నన్ను పిలివేసిన, నన్ను నీవు విడువలేదయ్యా, నీకేమి చెల్లు నా మంచి యేసయ్యా, ప్రేమ కరుణ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు, చాలునయా, చాలునయా, నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. హల్లెలూయా. జిగటగల దొంగ ఊబిలో పడిపో ఉన్నాడు దావీదు. భయంకరమైనటువంటి దొంగ ఊబే, ఇంకా లేయలేరు అనమాట. ఊబంటేనే మీకు తెలుసా, ఊబంటేనే ఊబిలో పడండి ఇక లేడు వాడు. అలాంటిది దొంగ ఊబి అంటే ఎవరికి కనిపించినటువంటి ఓ భయంకరమైనటువంటి లోయలో పడిపోయాడు. ఊబిలో మనం ఊబిల్లో పడకపోవచ్చు, కానీ ఓ భయంకరమైన సమస్యల్లో, భయంకరమైన ఇబ్బందుల్లో, ఒకవేళ ఈ సంవత్సరం, గత సంవత్సరం నువ్వు పడిపోయి లేవలేకున్నావేమో, ఇదిగో ఈ లైవ్ ద్వారా, ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా, నేను ఎక్కడ చూస్తున్న వాళ్ళతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నాకు మొరపెట్టు. 8 మందికి మొరపెట్టాను. ఎవరెవరికో మొరపెట్టావు, ఎవరెవరో కాళ్ళు పట్టుకున్నావు, గడ్డాలు పట్టుకున్నావు, డబ్బులు ఇచ్చావు, ఆస్తి ఇచ్చావు, కోళ్ళు ఇచ్చావు, ఇంకా పొట్టేళ్ళు ఇచ్చావు, ఎన్నెన్నో ఇచ్చావు. బట్ నువ్వు నా దగ్గరకు వచ్చి మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. చప్పట్లు కొడదాం గట్టిగా హల్లెలూయా. దొంగ ఊబిలో నుంచి దావీదుని పైకి లేవనెత్తి దేవుడు బండ మీద స్థిరపరిచాడు. ఇంకా అయిపోలా. నీవు నాకు ఉత్తరం ఇస్తావు. చదవండి, చదవండి. ఇర్మియా 3:33 చదువుతారా గట్టిగా? మొదటి నుంచి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహించలేనటువంటి
గొప్ప సంగతులను, అదిగో ఘోరమైన సంగతులను నీకు నేను తెలియపరుస్తాను. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరికి తెలియపరుస్తాడు దేవుడు? దారిని పోయే దానయ్యలకి, ఖాళీగా కూర్చొని నిద్రపోతూ ఏ వాళ్ళ ఇష్ట ప్రకారంగా జీవిస్తున్న వాళ్ళు కాదు. ఆయనకి ఎవరైతే మొర పెడతారో, హల్లెలూయా. వాగ్దానం దగ్గర కండిషన్ ఉంటుంది ఖచ్చితంగా. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడంటే వాగ్దానం దగ్గర కండిషన్ ఉంటుంది ఖచ్చితంగా. ఏం కండిషను అంటే, నువ్వు నాకు మొరపెట్టు, ఇస్తా కొని పెట్టుకో, తీసుకెళ్ళి ఆ చర్చిలో తీసుకెళ్ళి, ప్రోగ్రామ్ లైవ్ వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నాకు మొరపెట్టు. ఎవరైతే మొరపెడతారో, దేవా ఈ సమస్యల నుంచి నన్ను తప్పించు, ఇబ్బందుల నుంచి నన్ను తప్పించు, ఇది ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని ప్రార్థన చేయి. ఒక 8 సంవత్సరాల క్రితం అనుకుంటా బహుశా, నా స్టూడెంట్ ఒక అబ్బాయి ఉండేవాడు. అతడు పాపము చాలా ఇబ్బందుల్లో, చదువుకోవడానికి కొంచెం కష్టంగా, ఆరోగ్యం బాగాలేదు, పాపం ఎగ్జామ్ ఉంది. ఆ రోజు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా రేపు ఎగ్జామ్ ఉంది ప్రభువా, నాకు సహాయం చేయను ప్రభువా అని. ఎంబీఏలో కనీసం 5 క్వశ్చన్లు ఉంటాయి. 10 క్వశ్చన్లు 5 క్వశ్చన్లు రాస్తే ఒక్కోదానికి 20 మార్కులు. ఒక 3-4 రాసినా కూడా పాస్ అయిపోతాడు. కరెక్ట్గా ఇటు ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు, ఏ క్వశ్చన్లో ఆన్సర్లు వస్తున్నాయో దేవుడు రాత్రి కల్లో చూపించాడు అబ్బాయికి. చప్పట్లు కొడదాం గట్టిగా హల్లెలూయా. ఎంత వాస్తవాలే. అందుకని మీరు ఎగ్జామ్ చదువుకోకుండా, అసలు పుస్తకమే పెట్టకుండా, ఎగ్జామ్ ఎప్పుడు పోయి, ఎగ్జామ్ మార్చి వచ్చింది అనుకోండి, పెన్నులు తీసుకుపోయేది, ప్రార్థన చేయించుకునేది, పెన్నుకు ప్రార్థన, హాల్ టికెట్కు ప్రార్థన, చదవకుండానే వెళ్ళి, ప్రతిసారి ఇలాంటివి జరగవు. గమనించండి, ప్రతిసారి మేము పెన్నులు తెచ్చుకుంటాం, ప్రార్థన చేస్తాం, ఆ రోజు ఉపవాసం ఉంటాం, అట్ట తీసుకునేటప్పుడు ప్రార్థన చేస్తాం, పెన్ను పెట్టుకునేటప్పుడు ప్రార్థన చేస్తాం, రాసేటప్పుడు ప్రార్థన చేస్తాం అంటే కుదరదు. అబ్బాయి చదివాడు పాపము, కానీ ఆరోగ్యం బాగలేదు. ఒక వారం రోజుల నుంచి ఎగ్జామ్ రాయకపోతే కష్టమైపోద్ది. అది లాస్ట్ ఎగ్జాము, కొంచెం గ్యాప్ వచ్చింది ఆ ఎగ్జామ్కి, పాస్ అవ్వలేడు. ప్రార్థన చేస్తే దేవుడు 5 క్వశ్చన్లు చూపించాడు, ఇగో 5 క్వశ్చన్లు వస్తున్నాయని. ఉదయాన్నే ఎగ్జామ్ పోతే కరెక్ట్గా ఏదైతే దేవుడు కల్లో చూపించాడో 5 క్వశ్చన్లు వచ్చాయి. రాసి వచ్చి నాకు చెప్పాడు. చప్పట్లు కొడతాం గట్టిగా హల్లెలూయా. మీకు కావాలంటే నాకు నన్ను అడగండి, ఎవరు అబ్బాయిని అడ్రస్ ఇస్తాను, మీరు పోయి అడగచ్చు అతన్ని. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, నాకు మొరపెట్టు, నీకు ఘోరమైన సంగతులు, రహస్యమైన సంగతులు. ఈరోజు ఐఏఎస్ ఎగ్జామ్ కూడా, ఐఏఎస్ ఎగ్జామ్ సివిల్ ఎగ్జామ్ అంటే అసలు చాలా పకడ్బందీగా చదువుద్ది. దాన్ని కూడా చూసి రాయడానికి ఎట్లా ప్లాన్ చేస్తున్నారు చాలామంది, కాపీలు కొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు చాలామంది. కానీ ఇక్కడ కాపీలు కొట్టడం కాదు, నువ్వు మొరపెడితే నీ ఘోరమైన సంగతులు చెప్తాను, నీకు అర్థం కాని రహస్యమైనటువంటి సంగతులని నేను నీకు బయలుపరుస్తాను. ఎలీషా భక్తుడు ఒక ఆయన అన్నాడు, ఆయన ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాడు. ఆయన ప్రార్థన చేసుకుంటే సిరియా దేశం వాళ్ళ శత్రువులు ఎప్పుడు చూసినా సరే ఆ ఇశ్రాయేల్ దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. శత్రువులు ఇశ్రాయేల్ దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. వీళ్ళ బలమేమో తక్కువ, వాళ్ళ బలమేమో ఎక్కువ. వాళ్ళు అన్నిటికీ విడిచిపెట్టేస్తున్నారు. వీళ్ళేంటే భక్తి కలిగిన వాళ్ళు. ఎలీషా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు రహస్యమైన సంగతులు, ఘోరమైన సంగతులన్నీ ఎలీషాతో దేవుడు చెప్పేవాడు. హల్లెలూయా. ఏమని చెప్పేవాడు తెలుసా? సిరియా దేశస్తులందరూ ఇలా సమావేశమై ఒక గుంపుగా కూడి, ఒక రహస్యమైన స్థలంలో కూడి అనుకునేవాళ్ళు, రే మనం ఇశ్రాయేల్ దేశాన్ని నాశనం చేయాలి. ఎలా చేద్దామో తెలుసా? ఈసారి తూర్పు వైపున మనం వెళ్దాం, వాళ్ళు పరమటి వైపున ఉంటారు, మనం రహస్యంగా వెళ్ళి దొంగ దెబ్బ కొడదాం. యుద్ధం అంటే ఏంటి? యుద్ధం అంటే తెలుసా మీకు? యుద్ధం అంటే దొంగ దెబ్బ కొట్టడం కాదు. యుద్ధం అంటే ఎదురుగా కొట్టుకోవడం. దొంగ దెబ్బ కొట్టేది యుద్ధం కాదు. కానీ వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? దొంగ దెబ్బ కొడదామని ప్లాన్ చేసుకుంటారు. ఎలీషా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు చెప్తాడు, ఎలీషా మీ దేశం యొక్క రాజుకు ఒక్కసారి చెప్పయ్యా, శత్రువులు వస్తున్నారు తూర్పు వైపు నుంచి, ఈ సైన్యాన్ని అంతా అటు మోకరించమని చెప్పని. వెంటనే రాజుకి కబురంపేవాడు ఎలీషా, అయ్యా మన దేశం మీదకి శత్రువులు రాబోతున్నారు, మన దేశం మీదకి శత్రువులు రాబోతా ఉన్నారు, మీరు జాగ్రత్త పడి మీ దేశాన్ని కాపాడుకోండి. ఈరోజు దేశం యొక్క కాపాడుకోవడం ఒక సవాలుగా మార్చబడింది.
ఎప్పుడు ఎటు ఏ శత్రువులు వస్తారో తెలియదు, ఎవడొచ్చి భూమిని ఆక్రమించుకుంటాడో తెలియదు. అర్థం కాని పరిస్థితుల మధ్య దేశ వ్యవస్థ ఉంది ఈరోజు. The God is speaking to us everybody today. దేవుడు ప్రతి ఒక్కరితో ఈరోజు మాట్లాడబోతా ఉన్నాడు. మనకు అర్థం కావట్లేదు. ఆ రోజు షోమ్రోన్లో ఉన్నటువంటి ఆ ప్రవక్తతో చెప్తున్నాడు దేవుడు, ఇదిగో శత్రువులు ఈ వైపు నుంచి రాబోతున్నారు, మీరు జాగ్రత్త పడండి. వాళ్ళు వచ్చేలాక వీళ్ళు అలర్ట్ అయిపోయి జాగ్రత్తగా కత్తి రెడీగా ఉన్నారు. వాళ్ళు వచ్చి తెల్ల మొహాలు వేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేది. ఈరోజు మిస్ అయిపోయిందిరా, రేపు మళ్ళీ ప్లాన్ చేద్దాం. ఈసారి ఎట్లాగైనా వాళ్ళు తప్పించుకోకూడదు. అల్లురక తప్పించుకోకూడదు, వాళ్ళు తప్పించుకోకూడదు అని ఈసారి పర్వతం వైపు నుంచి వద్దామని ప్లాన్ చేసుకుంటే వీళ్ళు రహస్యంగా ప్లాన్ చేసుకుంటున్నారు. మళ్ళా దేవుడు ఎలీషాతో చెప్తున్నాడు, ఇదిగో ఎలీషా, నీ రాజుని మళ్ళా చెప్పు, శత్రువులు రాబోతున్నారు పర్వతం వైపు నుంచి జాగ్రత్త అని చెప్తే, రాజుకి ఏం చెప్తే వీళ్ళు మళ్ళా సైన్యం అట్టుండేవాళ్ళు. వాళ్ళు మళ్ళా ఇంటే వచ్చారు, వీళ్ళు ఎలా కొట్టాలి అర్థం కావట్లేదు, దొంగ దెబ్బంటే అర్థం కావట్లేదు. మళ్ళా సమావేశమై రాజు అంటాడు, రే మన వాళ్ళు ఎవరైనా రహస్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారా? మన దేశ రహస్యాలని ఎవరు ఆ దేశానికి చెప్తుంది? మనం వీళ్ళు సీక్రెట్ గా ప్లాన్ చేసిన కూడా వాళ్ళకి ఎవరు చెప్తున్నారు? తల బట్టిబాటుని పీక్కుంటారు, తల అర్థం కావట్లా. ఎవరో చెప్తారు, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో చెప్తున్నారు, ఎవరో చెప్తుబట్టి ఎక్కడ తెలుస్తుంది వాళ్ళకి? కొంతమంది ఉంటారండి, కొన్ని చెప్పకూడని అన్ని శాతానికి లేదా శత్రువులకు చెప్తారు. దరిద్రులకి ఉన్న పరువుని, ఇంటి పరువుని లేదా ఊరు పరువుని పాగొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈడ అని సిరియా దేశపు రాజు అడుగుతుంటే ఒక ఆయన లేచి అడిగాడు, అయ్యా ఎవరు మన రహస్యాలు చెప్పట్లేదు, బట్ ఎలా తెలుస్తుంది వాళ్ళకంటే వాళ్ళల్లో ఒక ఆయన ఉన్నాడండి ప్రవక్త, ఆయన పేరు ఎలీషా. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేస్తే రహస్యంగా మనం చర్చించుకున్న నిర్ణయాలన్నీ ఆయనకి దేవుడు బయలుపరుస్తాడు. ఆ విషయాలన్నీ కూడా వాళ్ళ రాజుకు చెప్పి వాళ్ళ దేశాన్ని కాపాడుచున్నాడు. చప్పట్ల గట్టిగా హల్లెలూయా. నీకు ప్రయోజనకరమైన హల్లెలూయా ప్రయోజనకరమైన సంగతులు, రహస్యమైన సంగతులన్నింటినీ చెప్తున్నాడయ్యా అంటే అప్పుడు వాళ్ళు అంటున్నారు, అయ్యో మనం ఇలా జయించడం అసాధ్యం, కష్టం. ఎందుకంటే రహస్యంగా నిర్ణయించిన సంగతులను దేవుడు ఏం చేస్తాడు ఎలీషాకి. అందుకనే దేవుడు అంటున్నాడు మనతో, ఒరే బాబు నాకు మొరపెట్టండి. ఎవరెవరికో ఎందుకు మొరపెడతారు, ఎవరికెవరికెవరికో చెప్తారు, ఎక్కడెక్కడో ఎందుకు తిరుగుతారు, ఊర్లు తిరుగుతారు. నాకు మొరపెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను. మీరు గ్రహించలేని ఆశ్చర్యకరమైన సంగతులు, రహస్యమైనటువంటి గూఢ నిధులను నేను మీకు బయలుపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తాడు. అందుకని మనం ఎవరికి మొరపెట్టాలని చెప్పండి. దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు, నేను చెప్తాను నీకు. మరి నువ్వేం చేయాలి తెలుసా? నాకు మొరపెట్టు, నాకు ప్రార్థన చేయి. రహస్యమైన సంగతుల, ఘోరమైన సంగతుల, అర్థం కాని సంగతుల ఏమైనా ఉంటే నేను బయలుపరుస్తాను. మీరు ప్రయోజనకరం లేదు హల్లెలూయా. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. చెప్పండి. దయా ధారాళముగా నడవీవించిన శ్రీమంతుడా, ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే నా యేసయ్యా. చెప్పండి. ఈ స్వాస్థ్యమైన ఈ వారితో కలిసి నన్ను సేవించుటతో నీ మహిమా ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి. ఈ స్వాస్థ్యమైన నారితో కలిసి నిన్ను సేవించుటతో నీ మహిమా ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి. శాశ్వత కాల
స్థిరపరచుటకు నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నన్ను ప్రేమించితివి. నీ నిత్యమైన ఆదరణ చూపి నన్ను స్థిరపరచుటకు నీ కరుణా కటాక్షమును నాకై కురిపించి నన్ను ప్రేమించితివి. నాకు ప్రయోజనము కలుగా నీ ఉపదేశమును బోధించి నీ దాసుల ప్రాణమును సంతోషపరచితివి. ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే. చెప్పండి చెప్పండి. నాకు ప్రయోజనము కలుగా చేయుటకు నీ ఉపదేశమును బోధించి నీ దాసుల ప్రాణమును సంతోషపరచితివి. ఆరాధన ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే. హల్లెలూయా. ఆదికాండం 24వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండం 24వ అధ్యాయం. దానికంటే ముందుగా 2వ రాజుల గ్రంథం 17:9 ఉన్న చదువుతారా? 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 9వ వాక్యం చదువుతారు ఒకసారి. 2వ రాజు. మరియు ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయములలో దుర్బోధలు బోధించుచు. ఏ బోధ అంట? దుర్బోధ. ఏ బోధ? ఇది మంచి బోధ కాదు. కొంతమంది దుర్బోధలు బోధిస్తున్నారంట. ఆరోగ్యకరమైనటువంటి బోధ కాదు, ప్రయోజనకరమైనటువంటి బోధ కాదు, నిష్కపటమైనటువంటి బోధ కాదు. మంచి బోధను బోధించట్లేదంట. దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు మొరపెట్టు, నేను నీకు బోధిస్తాను లేదా తెలియపరుస్తాను. నీకు ప్రయోజనకరంగా ఉండేది, నీకు ఆశీర్వాదకరంగా ఉండేది, నీకు దీవెనకరంగా ఉండేది, నీకు కృప కలిగిన ఆశీర్వాదకరంగా ఉండే బోధని నేను నీకు తెలియపరుస్తాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూస్తే 28వ వాక్యం చదవండి. అక్కడే 17:28. లైట్ లేదా? 17:28 చదువుతారా? ఆ మాట కూడా చూడండి. వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురం నుండి యెహోవా యందు భయభక్తులుగా 28 17:28 చదువు. ఉండిన తగిన మర్యాదను వారికి బోధించును కానీ కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకొని సోమరోనిలో కట్టుకొని నా ఉన్నత స్థలముల మందిరములలో వాటిని ఉంచుచూ వచ్చింది. మరియు వారు తమ తమ పురుగులలో తమకు దేవతలను కలుగజేసుకుని. దుర్బోధన లేదా? కొంతమంది దుర్బోధన బోధిస్తున్నారంట. కానీ దేవుడు అంటున్నాడు, నాకు మొరపెట్టు, నేను నీకు తెలియపరుస్తా. గోళమైన సంగతులు, నీకు ప్రయోజనకరమైన విషయాలు, నీకు ఏదైతే ఇబ్బందికరంగా ఉందో నేను చేస్తాను. ఆదికాండం 24వ అధ్యాయంలో ఎలియాజరు దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించాడు. చూస్తారన్నమాట. 12-14 చదవండి. 12 ఆదికాండం 24వ అధ్యాయం. నా యజమానుడకు అబ్రహాము నేను ఇచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలిచి ఉన్నాను. ఈ ఊరి పిల్లల్లో నీళ్లు చేదుకుంటూ వచ్చిన వాళ్ళలో కాబట్టి నేను త్రాగునట్లు నువ్వు దయచేసి
నీ కడవను వంచమని ఆ. నేను చెప్పగా ఉమ్. నీవు త్రాగుము, ఉమ్. నీ ఒంటెలకు కూడా నీళ్లు పెడతానని ఏ చిన్నది చెప్పును ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకుకు హల్లెలూయా. చెప్పండి కొడదాం గట్టిగా, హల్లెలూయా. ఎలియాజరుకి దేవుడు అబ్రహాము ఒక పని అప్పచెప్పాడు. నా కుమారుడికి మంచి భార్యను నువ్వు చూడాలి. దాసునైనటువంటి ఎలియాజర్కి అబ్రహాం అప్పచెప్పాడు ఒక బాధ్యతని. నేరుగా ఆ ప్రాంతానికి వెళ్ళి ఏం చేయాలో అర్థం కావట్లేదు, కన్ఫ్యూషన్లో ఉన్నాడు. ఎవరిని చూడాలి, ఎవరు ఇస్సాకు భార్య అవుతుంది, ఎవరైతే బాగుంటుందో అర్థం కావట్లేదు. అప్పుడు మోకరించి ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను చూస్తే మాసు, ఆడేమో క్లాసు. ఎవరు? ఇస్సాకు. ఇప్పుడు అందరూ క్లాసు మాసు కదా. ఆడేమో, నేనైతే మాసు పెద్దోడిని, నేను నాకు రకంగా నా ఆలోచన ప్రకారంగా చూస్తా. ఆడు కుర్రోడికి నచ్చుద్దో నచ్చదో, ఆడు క్లాసు. ఏం చేయాలో అర్థం కాక ఓ తీర్మానం చేసుకుని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, ఇదిగో ఈ గవిని వద్ద నేను ప్రార్థన చేస్తున్నా, ఇక్కడ నీళ్ళ బావి ఉంది. ఎవరైతే ఈ గవిని దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళలో, స్త్రీలలో, చిన్నది అంటే ఉన్నటువంటి యంగ్ గర్ల్స్లో, ఆ అమ్మాయిల్లో, అయ్యా నీకు నీళ్లు తాగటానికి నేను నీళ్లు పోస్తానని చెప్పాలి. ఆ అమ్మాయి చూసి చెప్పాలి. ఆ తర్వాత నేను తాగిన తర్వాత నాకే కాకుండా నీ ఒంటిలకు కూడా నేను నీళ్లు పోస్తానని ఏ చిన్నదైతే చెప్తుందో ఆమె నీ దాసునైనటువంటి అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకుకి భార్య అగును అని నిర్ణయించుకొని ప్రార్థన చేశాడు. చప్పట్లు కొడదాం గట్టిగా, హల్లెలూయా. దేవుడు చెప్పాడు కదండి వాగ్దానం. ఏమని చెప్పాడు? నాకు మొరపెట్టండి, నేను చెప్తాను మీకు గూఢమైన సంగతులు, రహస్యమైన సంగతులు నేను మీకు తెలియపరుస్తాను. దేర్ వాజ్ ఎ కన్ఫ్యూషన్ హియర్. ఒక కన్ఫ్యూషన్లో ఉన్నాడు. చాలా మందికి అది చేయాలా, ఇది చేయాలా, కోర్సులు అది చేయాలా, ఇది చేయాలా, ఈ ఉద్యోగమా, ఆ ఉద్యోగమా, ఎక్కడ ఉండాలా, చాలా కన్ఫ్యూషన్. అందరి ఇది ఒక కన్ఫ్యూషన్లో ఉన్నాడు. అర్థం కావట్లా, ఏం చేయాలో అర్థం కావట్లా. ఇంకా ఎవరిని అడిగి ఆ ఊర్లో కాడ పోయి అయ్యా ఈ ఊర్లో మంచి అమ్మాయి ఎవరో అంటే ఆ ఊరిలో ఏం చెప్తారు? అందరు మంచోళ్ళు అని చెప్తారు. అంతే కదా. ప్రతి ఒక్కరు కాడ పోయి కొంతమంది ఉంటారండి, అమ్మాయి సంబంధం చూడడానికి ఊరు మొత్తం తిరిగి వస్తారు. ఇప్పుడు ఇంటికి వస్తారా, ఇంటికి వచ్చి ఈ సంబంధం చూడాలా, ఏడుంటారు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి ఒక 4 ఆడవాళ్ళు ఉంటారు, పనికి రాని వాళ్ళు ఒకరు. ఆ బ్యాచ్ అంతా పోయి ఈ దరిద్రం అంతా తిరిగి వస్తారు. వాళ్ళు మంచి, వీళ్ళు మంచి అంటే ఎవరు చెప్తారు? వాళ్ళు మంచోళ్ళని మంచోళ్ళు చెప్తారు. ఒకవేళ చెడ్డలు అయితే చెడ్డోళ్ళని చెప్తారు. కానీ కొన్నిసార్లు రివర్స్ చెప్పారనుకో ఏమవుతుంది? చాలా మంచి, అవన్నీ ఎందుకు అని ప్రభు దగ్గర కూర్చొని ఎలియాజరు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఏదైనా కన్ఫ్యూషన్ ఉంటే, ఏదానికైనా ఆన్సర్ కావాలనుకుంటే, అది పెళ్లి సంబంధమే కాదు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే ప్రభు దగ్గర పెట్టి, ప్రభువా ఇదిగో నేను ఇది చెయ్యాలనుకుంటున్నా, నాకేం అర్థం కావట్లా, నీవే నాకు సహాయం చెయ్యి అని ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ఏ చిన్నదైతే వస్తుంది, అయ్యా నీళ్ళు తాగుతావా అని నన్ను అడగాలి, నేను నీళ్ళు తాగదా. ఆ చిన్నదే ఏమనాలి తెలుసా? నేను అడగకూడదు, అమ్మ ఈ ఒంట్లు కూడా నీళ్ళు పోయమ్మ అంటే 10 ఒంట్లకు నీళ్ళు ఎవరు పోస్తారు? ఒక ఒంటి ఎన్ని నీళ్ళు తాగద్దే? ఆ లెక్క మనం ఇప్పుడు రాసుకోవచ్చు. 200 బిందులు తాగద్ది, 200 బిందులు, సార్ 200 లీటర్లు తాగద్ది, సార్ 200 లీటర్లు తాగద్ది అనుకుంటా. బహుశా అది కరెక్ట్గా కాకపోవచ్చు, ఎప్పుడో ఒకసారి విన్నాను. 200 లీటర్లు తాగద్ది. 10 ఒంట్లు ఎన్ని లీటర్లు తాగుతాయి? 2000 లీటర్లు. వాటర్ క్యాన్ 20 లీటరు. ఎన్ని క్యాన్లు తేవాలా? ఎన్ని క్యాన్లు తేవాలా చెప్పండి బాబు. అందుకే మీరు ఎంపీసీ అనుకుంటారు, ఒక్కరు కూడా అందరు సీసీ 200 క్యాన్లు తేవాలా, 200 క్యాన్లు తేవాలా అంటే 200 బిందులు పోయాలా. ఎవరు మోస్తారు? తెలియని ఒక మనిషికి వచ్చి నీకు నీళ్ళు పోయడం ఎక్కువ, మళ్ళీ గొర్రెలకు కూడా ఒంటిలకు కూడా పోయా పెద్ద మనిషి వెళ్ళిపోతారు. కానీ అలా కాదు. ఏ చిన్నది వచ్చిందో ఆ చిన్నది ఏమన్నా తెలుసా? నాకు నీళ్లు పోయాలి, నా ఒంటిలకు కూడా ఎవరు నీళ్లు పోస్తారో ఆ చిన్నదే నా యజమానుని యొక్క కుమారుడికి భార్యగును అని ప్రార్థన చేసుకున్నాడండి. ప్రార్థన చేసుకుంటూ ఒక అమ్మాయి వచ్చింది, కడవెత్తుకొని పరిగెత్తుకుంటూ. ఆ వచ్చి అడిగింది, అయ్యా చాలా చక్కని అని రాశారు, చాలా చక్కనిది రెప్కా, చాలా చక్కనిది,
నీళ్ళు కావాలంటే నీళ్ళు అడిగింది, నీళ్ళు పోసింది. నీ ఒంటిని కొరకు పోస్తానని తీసుకొచ్చి పోసింది. హల్లెలూయా. ఎలియాజరు యొక్క సమస్య ఎట్ట పరిష్కరించబడింది? మనుషుల దగ్గర పోయి అడిగాడా? వినాలి మీరు అందరూ. ఊర్లో పోయి అడిగాడా? ఎవరెవరిని అడిగాడా? వాళ్ళ మ్యాట్రిమోని వాళ్ళని అడిగాడా? వీళ్ళని అడిగాడా? బ్రోకర్లు పోస్టులా వాళ్ళని అడిగారా? ఎవరిని అడగల. ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు. అతని సమస్యకు పరిష్కార మార్గం దొరికింది. గట్టిగా కూడా చప్పట్లు గట్టిగా హల్లెలూయా. ఈ 2022లో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో చెప్తున్నాడు, మీకు ఏదైనా రహస్యమైనవి అర్థం కాని సంగతులు కావాలంటే మీరు నన్ను అడగండి, నాకు ప్రార్థన చేయండి, నేను మీకు చెప్తా. ఎలియాజరు ప్రార్థన చేశాడు, దేవుడు అనుగ్రహించాడు. దేవుడు అనుగ్రహించే శ్రేష్టమని కదండి ఇస్తాడు దేవుడు. పనికిరాని ఎందుకు ఇస్తాడు దేవుడు? పనికొచ్చాయి ఇస్తాడు. ప్రయోజనకరమని, అద్భుతకరమని, మంచివి ఇస్తాడు. రెండవ చూడండి, యెషయా గ్రంథం 48:17. యెషయా గ్రంథం 48:17 త్వరగా చదవాలి. ఈ వాక్యం ఇప్పుడు అలా ఎదట్లేదు, పార్ట్లుగా చెప్పాల్సి వస్తుంది. నాకేమో అలవాటు లేదు ఈ సీరియల్గా వాక్యం చెప్పడం, నాకు అలవాటు లేదు. ఈరోజు వాక్యం చెప్పి మళ్ళా నెక్స్ట్ అదే, మళ్ళా ఆ తర్వాత అదే, ఆ తర్వాత అదే, సంవత్సరాలు ఈ సీరియల్స్ చేస్తూ ఉంటారు అనమాట. సీరియల్స్. నీ విమోచకుడును ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడినైనా యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలిగినట్లు నేనే నీకు ఉపదేశము చేస్తాను. చప్పట్లు కొట్టిన గట్టిగా హల్లెలూయా. ఏ బోధ చేస్తాడు దేవుడు? బోధ బాధగా ఉంటుంది కొన్నిసార్లు బోధ ఏముంటుంది? కష్టంగా ఉంటుంది కదా బోధ. కొన్నిసార్లు మన మధ్య అన్నాడు సహోదరుడు, ఏం సార్ ఈ మధ్య మరి మీరు కొద్దిగా సీరియస్గా చెప్తున్నారా అని. సీరియస్ ఏం కాదు. బోధ బాధగా ఉందంటే బాగుపడటానికి. బోధ బాధగా ఉంటే కొన్నిసార్లు బోధపడటానికి. ఇది దుర్బోధ ఒకటి ఉందండి. దుర్బోధ చేస్తున్నారు కొంతమంది ఈ రోజుల్లో. ఆశీర్వాదం ఎక్కడ పెట్టినా ఆశీర్వాదం. మీరు కానీ ₹1,00,000 ఇస్తే మళ్ళీ మీకు ₹1,00,000 వస్తుంది. మీరు కానీ కానుకలు ఇస్తే మీకు ఇది వస్తుంది. మీరు కానీ అది ఇస్తే మీకు ఇది వస్తుంది. మీరు ఏ కానీ చేస్తే మీరు ఏం చెప్పెళ్ళా, ప్రార్థన చెప్పెళ్ళా, ఏం చెప్పాలి, మీ ఇష్టపడి ఉండొచ్చు, సినిమా చూసి తిరగచ్చు, ఎక్కడైనా తిరగచ్చు, దరిద్రం అంతా మీరు కట్టుకోవచ్చు. కాబట్టి మీరు ఒకటి చేయాలి, కానుక ఇస్తే చాలు. దీన్ని ఏమంటారు? ఈజ్ ఇట్ రైట్ మెసేజ్? ఈజ్ ఇట్ రైట్ మెసేజ్ టు పీపుల్? ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ మెసేజ్. ఇట్ ఈస్ నాట్ రైట్ ఫ్రమ్ ది గాడ్, ఫ్రమ్ ది బైబిల్. ఇది మంచి బోధ కాదు, ఇది దుర్బోధ. ఈ దుర్బోధల చేత అనేక మంది మరుగుతున్నారు. ఇది బాగుంది కాబట్టి, ఇది హ్యాపీగా ఉంది కదండి, ఇది సంతోషంగా ఉంది కదా, ఇది చాలా మందికి నచ్చుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, నీకు ప్రయోజనకరమైన బోధ. హల్లెలూయా. ఇంజక్షన్ వేస్తారు, టాబ్లెట్లు వేసుకోవాలి, కష్టంగా ఉంటుంది. ఇంజక్షన్ అంటే కష్టంగా ఉంటుంది. మరి ఇంజక్షన్ వేస్తే కదండి జబ్బు తగ్గద్ది, టాబ్లెట్లు మింగితే కదా జబ్బు తగ్గద్ది. పిల్లలు వేసుకుంటారా? నీకు ఇంజక్షన్ వేపిస్తా ఉన్నావు అనుకోండి, అసలు పారిపోతారు, ఉండరు. నీకు మందు పోస్తాను అనుకోండి, వాళ్ళు నోట్లో పోస్తారు, ఊసేస్తాడు. మావాడికి నోట్లోనే పెట్టుకో ఉంటాడు. నా చెయ్యి ఏలంతా కొరుకుతాడు, నోట్లో పెట్టి నా ఏలు తీను, వాడేమో ఏలు కొరుకుతా ఉంటాడు, తీను నేను. ఆ తర్వాత వాడు నోట్లో పెట్టి ఊసేస్తాడు. బాగుపడతాడా? ఆరోగ్యం వస్తుందా? కష్టమైన బోధ ప్రయోజనకరమైనటువంటి బోధ. దేవుడిచ్చే బోధ ఏంటంటే ప్రయోజనకరమైనది, మంచిది, శ్రేష్టమైంది, ఆశీర్వాదకరమైనటువంటి బోధని దేవుడు మనకు తెలియపరుస్తాడంట. ఎవరికి? ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థించే వాళ్ళకి. వినండి, అందరం కాదు. ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆయన బోధిస్తాడు. ఇదిగో ఇలా చెయ్యి, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి. దేవుడు నాతో అన్నాడు, ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చాడు. ఎందుకో వాగ్దానం పెట్టింది అనుకున్నాను నేను. అది చూడండి ఒకసారి, నా వాగ్దానం కూడా సెట్ అయింది అక్కడ. 32:8 చదవండి. కీర్తన గ్రంథం 32:8 చూడండి. 32:8 చూడండి. కీర్తన గ్రంథం 32:8. నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధిస్తా. దేవుడు నాతో నా వ్యక్తిగతంగా చెప్పినటువంటి బోధ ఏంటంటే, నీకు ఉపదేశం చేస్తా, నువ్వు ఎలా నడవాలో నేనే బోధిస్తా. నీ మీద నేను దృష్టి పెట్టి నీకు ఆలోచన చెప్తా. చప్పట్లు కొడతాం గట్టిగా హల్లెలూయా. ఆలోచనలు చెప్తాడు దేవుడు. సాతాను ఒక ఆలోచన ఇస్తాడు. సాతాను ఏం ఆలోచన ఇస్తాడంటే, ఉదయం లేసి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు కదా, ఎప్పుడైనా ఒకసారి ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థన చేసుకోకపోతే దేవుడు ఏమైనా ఫీల్ అవుతాడా? దేవుడు చెప్పాడా?
సాతాను చాలా చాలా ఫ్రీ ఆఫర్స్ ఇస్తాడు. ప్రతిరోజు అంట దేవుడు మనల్ని పిలుస్తాడంట. ప్రతిరోజు అబ్రహాం, ప్రతిరోజు ఆదాముతో దేవుడు ఎవ్రీడే ప్రతిరోజు వచ్చేది ఆదాము ఆదాము అంటే ఆదాము పోయేది దేవుడితో మాట్లాడేది. ఏం సంగతిలో ఎలా ఉన్నా ఏంట్రా తిన్నావా లేదని మాట్లాడేవాడు. మళ్ళీ మాట్లాడి ఓకే అని చెప్పి వెళ్ళిపోయేవాడు. రోజు మాట్లాడేవాడు ఆదాముతో దేవుడు. ప్రతిరోజు దేవుడు మనల్ని పిలుస్తాడంట. దేవుని పిలుపు మనకు వస్తుంది అనుకోండి, మనం ఆ పిలుపుని నిర్లక్ష్యం చేస్తాం అనుకోండి, సెకండ్ పిలుపు వస్తుందంట. అప్పుడు సాతాను, హలో గుడ్ మార్నింగ్, బాగున్నారా? సెల్ ఫోన్ ఎవరన్నా మెసేజ్ పెట్టిన ఒకసారి చూసుకోవచ్చు కదా, ప్రార్థన మళ్ళా చేతులు, అసలు సెల్ ఎట్టుందో చూడండి ఒకసారి, సెల్ జల్లుగా అవుతుందేమో దాన్ని ఒకసారి చూడండి. ఇంకా పనికి మాలిన పనులన్నీ చెప్తాడు సాతాను. ప్రార్థన సాయంకాలం చేసుకో, నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు చేసుకో. దేవుడు ఏమైనా హడావుడిగా చెప్పాడా? ఈరోజు నీకు పని ఉంది కదా, నువ్వు ఇక్కడికి వెళ్ళాలి కదా, ముందు చేపలు కట్ట తీసుకో, కొట్టేసాయి, కొట్టారికి వెళ్ళిపో, ఆడుకుపో, ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలకు పో, ముందు చదువుకో, ముందు పుస్తకాలది, బుక్స్ది, ఎగ్జామ్ ఉంది నీకు. సాధారణ ఇలాంటి ఫ్రీ ఆఫర్స్ చాలా పెడతాడు. అప్పుడు చాలా మందికి చాలా నచ్చుతాయి. కానీ దేవుడు అంటాడు, నీకు ఆలోచనలు చెప్తా, నీ మీద దృష్టి పెట్టి నీకు ఉపదేశం చేస్తా. ఏ బోధ అంటే అది నీకు ప్రయోజనకరమైనటువంటి బోధ, నీకు మంచిది, నీకే ఉపయోగకరం. ఆయన దగ్గర మొరపెట్టే వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రయోజనకరమైనటువంటి బోధన చేస్తాడంట. హల్లెలూయా. దేవుని దగ్గర మొరపెట్టండి, దేవుని దగ్గర ప్రార్థన చేయండి. ప్రభువా ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి చెప్పండి, ఎలా చేయాలి చెప్పండి అంటే ఆయన మనల్ని నడిపిస్తాడంట. ఆయన ఎట్టి నడిపించాలో ఆయనే మనం నడిపించుకుంటూ తీసుకెళ్తాడు. అబ్రహాంను తీసుకెళ్తున్నాడు దేవుడు, నడిపించుకుంటూ వెళ్తున్నాడు. నడిపించుకుంటూ వెళ్తుంటే ఒకసారి ఐగుప్తులోకి వెళ్ళాడు, ఒకసారి భయంకరమైన పరిస్థితుల మధ్య, కొన్నిసార్లు ఇబ్బందులు, కొన్నిసార్లు సమస్యలు, కొన్నిసార్లు ఎడారిలోకి తీసుకెళ్ళాడు. లోతుతో అన్నాడు అబ్రహాం, లోతు, మన పనోళ్ళు మీ పనోళ్ళు మా పనోళ్ళు కొట్టుకుంటున్నారా, ఏం చేద్దాం? ఇది పెద్ద సమస్య. వాళ్ళు కొట్టుకుంటారు. ఆ పార్టీ వాళ్ళు అందరూ బాగానే ఉంటారు, ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళు బాగుంటారు, కింద ఉండే వాళ్ళందరూ కొట్టుకుంటారు. మా ఆయన టికెట్ లేదు, మా పార్టీ నాయకుడు భార్యకి సగం టికెట్ లేదు, అరయం లేదు. అదే ఇప్పుడు అటువంటి కొంతమందికి అభిమానులు ఉంటారు. మా పాస్టర్ ఇష్టా, ఏ పాస్టర్ ఇష్టా అని అభిమానులు అందరూ కొట్టుకొని చేస్తుంటారు. అబ్రహాము లోతు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకేం ఇబ్బంది లేదు. ఈ దరిద్రులందరూ కొట్టుకొని చేస్తున్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సరే ఎందుకు వచ్చిన సమస్య లేదా బాబు, ఎందుకు వచ్చిన సమస్య? వీళ్ళు కొట్టుకొని చేస్తున్నారు. సరే నీకేం కావాలో కోరుకో అంటే అబ్రహాము కోరుకోమంటే లోతు ఏం చెప్పాలి? అన్నా బాబాయ్, నువ్వు పెద్దోడు కాబట్టి నువ్వు కోరుకో, ముందు నువ్వు ఏది ఇచ్చినా నాకు అది ఓకే అనాలి కదా. కన్నులెత్తి లోతుగా ఆలోచించి లోతు పనులెత్తి పచ్చగా ఉండదని చూసుకొని అటు వెళ్ళిపోయాడు. అబ్రహాము దేవుని యొక్క మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. చప్పట్లు కొడదాం గట్టిగా, హల్లెలూయా. ఎడారే, కష్టమే, చూడండి కష్టంగా ఉంటుంది. ఎవరు మాత్రం చెప్పండి, ఇబ్బందులుగా ఉన్నాయంటే కాదు ఎవరైనా వెళ్తారా? సమస్యలుగా ఉన్నాయంటే ఎవరైనా వెళ్తారా? అబ్రహాం అక్కడే ఉన్నాడు, దేవుని మాట ప్రకారంగా ఉన్నాడు, దేవుని ఉపదేశాల ప్రకారంగా ఉన్నాడు. మీకు తెలుసు కదా, అబ్రహాముల దేవుడు అన్ని విషయంలో ఆశీర్వదించాడంట. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా హల్లెలూయా. దేవుని బోధకు నువ్వు చెవియొగ్గితే, దేవుని మాటకు చెవియొగ్గితే, దేవుడు చెబుతున్నటువంటి మాటలకు నీ మనసు పెడితే. కొంతమందికి మనసు లేదు, బాకి వినేదానికి కూడా అంటే అలవాటు లేక. కొంతమంది కొత్త పిల్లకాయలు వస్తాడు, వాడు వచ్చాడు మన మరియమ్మ గారి మనవడు, వాడు ఆడ కనిపించింది నాకు. ఆ చర్చిలో మేము అసలు బోర్తో పడి ఏం చేస్తున్నాడు, ఆ డ్రమ్ వాయిస్తున్నాడు, ఎడబడి అలా జాంకాయలకు వచ్చాడు, మళ్ళీ ఎక్కడికి వచ్చాడు, ఈ కుర్చీలు కింద పడేసాడు, అడ్డు పడేసి. ఎందుకంటే కొత్తవాడు అర్థం కావట్లేదు. కొంతమందికి అర్థం కావట్లేదు, ఎందుకంటే బోధకు అలవాటు లేక. ఒక విశ్వాసం 3 గంటల సేపు కూర్చోవాలండి, 3 hours కంటిన్యూగా కూర్చోవాలి. మీ బ్యాంకులో ఉద్యోగాలు చేస్తారు మీరా? బ్యాంకులో అందరూ చెప్తారు కదా, మీరు బ్యాంకుకి పోయి పొదుపు కాగితాలు తీసుకుపోయి డబ్బులు పడ్డాలి 100 సార్లు, పడితే ఎంత పడకపోతే ఎంత పోయి ATMలో తీసుకోవచ్చు కదా. అటు ఒప్పుకుంటారు మీరు. పుస్తకం తీసుకుపోయాడు మహానేసి, దీన్ని ఎంత ఉందో చూడు, ఎంత సంపుతారు. వాళ్ళు ఎన్ని గంటలకు వస్తారు? 9:30కి వచ్చి 6 గంటల దాకా కూర్చొని ఉంటారు. ఎంత కష్టం అనుకుంటున్నారు మీరు? కూర్చోవడం పెద్ద కష్టం కదా. ఒక విశ్వాసం 3 గంటల సేపు కూర్చోవాలి, కూర్చోగలగాలి. ప్రతిసారి లేచిపోయేది వల్ల కూర్చుని వల్ల దాహం వేసి, ఏం పని చేస్తున్నా మీరు? దాహం వేసి నీళ్ళు చచ్చిపోయే పని ఉందా? కాదు కదా.
ఎవరికైనా దాహం వేస్తే ప్రశాంతంగా లేచిపోయి బయట నీళ్ళు ఉన్నాయి తాగేసి మెల్లగా వచ్చి కూర్చోవాలి. దానికి పెద్ద గలవా, పెద్ద రాద్ధాంతమా? నేర్చుకోండి ప్రియ దేవుని పెట్టారా. హల్లెలూయా. ప్రయోజనకరమైనటువంటి బోధన నేను బోధిస్తాను. డిసిప్లైన్ బోధ ఉండాలి, మనకు డిసిప్లైన్ ఉండాలి. విశ్వాసం ఒక డిసిప్లైన్ ఉండాలి. నువ్వు వచ్చేటప్పుడు నీ వస్త్రధారణ, నువ్వు కూర్చునే విధానం, నువ్వు మాట్లాడే విధానం, నువ్వు పడుకునే విధానం కూడా చాలా ముఖ్యం విశ్వాసులకి. నువ్వు మాట్లాడే విధానం, నువ్వు తినే విధానం కూడా. ఒకసారి మా నాన్న చనిపోయినప్పుడు కర్మంత్రం అంటారు కదా, కర్మంత్రానికి కొంతమంది వచ్చారు మా బంధువులు. ఇస్త్రాక్ వేస్తే అప్పుడు కొత్తగా వస్తున్నాయి కాగితాలు ఏంటి, పేపర్లు మన గ్రీన్ ఇట్లాగా ఉంటాయి. ఆయన తినడం సరే ఇస్తరాకులే. అప్పుడు ఇస్తరాకులు ఈ పుల్లలు పెంచి ఉంటాయి కదా, ఇస్తరాకులు చాలా మంది తెలియదు ఇస్తరాకులు. అవి ఆయన తినడం పాపం బాగా తింటారు. రసం పోసుకున్నాడు, మొత్తం ఇది ఆగిపోయిందని ఆయనకు అర్థం కావట్లా. చుట్టానే ఉన్నాడు మొత్తం. దీంట్లో డీజిల్ ఏంటది, దాన్ని ఏమంటే వేస్తారు, ఏదో టేబుల్ మీద పోసుకున్నాడు. ఆకు ఎట్టిపోయిందో టేబుల్ మీద అన్నం పెట్టుగా మురికంతా పోసుకొని తింటానే ఉన్నాడు. ఎందుకంటే ఫుల్గా తాగేస్తున్నాడు కదా. అంటే తినేది కూడా మీరు నేర్చుకోవాలని చెప్తున్నాను. దేవుడు ఎలా తినాలి, ఎలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఒక దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి. భోజనాలు పెడితే అసలు ఎంతో ఒకసారి ఒక పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళాడు. ఒక ఆయన పాస్టర్ల మీటింగ్, అది విశ్వాసుల మీటింగ్ కాదు, పాస్టర్ల మీటింగ్ పోతే అందరూ వాక్యం పెట్టినారు. బాగానే ఉంది. పాస్టర్లు ఒక్కొక్కరు అందరు తెల్ల డ్రెస్సులే, తెల్ల సొక్కాలు, తెల్ల ప్యాంట్లు వేసుకొని పాస్టర్లు భలే ఉంది. సరే భోజనాలు పెడుతున్నాం అనగానే ఒక్కొక్కరు పాస్టర్లు కొట్టుకొని తన్నుకొని గిన్నెల దగ్గర తీసుకొని పెరుక్కొని తన్నుకుంటున్నారంట. వీళ్ళ పాస్టర్లా, విశ్వాసులు కూడా అంతే. పాస్టర్లే కాదు, భోజనాలు పెట్టేటప్పుడు కూడా నిదానంగా తింటాం. ఏమవుద్ది కొద్దిగా ఆగితే ప్రశాంతంగా తినేసి వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి దేవుడి దగ్గరకు వస్తే మనకు ప్రయోజనకరమైనటువంటి బోధను బోధిస్తాడు. మన సోదరుడు, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు నెమ్మదినిస్తున్నాడు, నాకు కోపం తీసేశాడు, నాకు దిగులు తీసేస్తున్నాడు, నాకు ఏమి భయం ఏమి ఉండట్లా, ఉన్నా లేకపోయినా తినకపోయినా దేవుడు నాకు భరోసా ఇస్తున్నాడని ఈ ఉపదేశం ఎవరు చేస్తారంటే దేవుడు చేస్తారు. ఎవరికి అందరు కాదు, ఆయన దగ్గర మొరపెట్టే వాళ్ళకి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రారంభించాలి, నువ్వు మొరపెట్టడం, ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ఏది ప్రయోజనకరమైందో, ఏది నిష్ప్రయోజనకరమైందో, ఏది దుర్బోధో, ఏది మంచిదో, ఏది చెడుదో నీకు గ్రహించే మనస్సును, గూఢమైన సంగతులను ఆయన నీకు తెలియపరుస్తాడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. ఎంత సమయం, చాలా మంది మెత్తబడిపోండి. హల్లెలూయా. చెప్పగా నాకు సీరియల్గా చెప్పేది అలవాట్లేదు. వచ్చే వారం దీన్ని కంటిన్యూ చేస్తాను, వచ్చే వారం కూడా కంటిన్యూ చేస్తాను, నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను, మొత్తం ఇదే చెప్పేస్తాను. నాకు అలవాట్లేదు. ఆదివారం మాత్రం నాకు తెలిసింది ఒక బోధ, ఆ రోజు కంప్లీట్ అయిపోవాలి అంతే. చూడండి, ఇంకో మాట చూడండి. యోబు గ్రంథం 33:3. యోబు గ్రంథం 33:3 చదివా. యోబు గ్రంథం 33:3. యోబు గ్రంథం పాత నిబంధనలో ఉంటుందన్నా. ఏం పడుతున్నాయంట? జ్ఞానం. దేవుడు ఏమిటి? యాకోబు మాట, ఎవరికైనా మీకు జ్ఞానం కొద్దుకుందా? హలో, నన్ను అడగండి. ఏమంటాడు? జ్ఞానం ఇస్తాడని దేవుడు, జ్ఞానం ఇచ్చే దేవుడిని అడిగితే, ప్రార్థన చేస్తే దేవుడు జ్ఞానం ఇచ్చేవాడు. సొలొమోను ప్రార్థన చేశాడు. ఈ విషయాలను చెప్పడానికి సమయం ఎక్కువ అవుతుంది కనుక సొలొమోను ప్రార్థన చేశాడు. అయ్యా, మా నాన్న చనిపోయాడు, ఆయన మహారాజు, గొప్ప రాజు, గొర్రెలు మేపుకునే కాడి నుంచి రాజు అయ్యి తెలివితేటలు కలిగిన వాడు. నేను చూస్తే బాలుణ్ణి, నాకు బుద్ధి లేదు, బుద్ధి తక్కువ ఉంది, అంటే జ్ఞానం తక్కువ ఉంది, వివేచన తక్కువ ఉంది, నాకు జ్ఞానం లేదు అని ప్రభు దగ్గర పాదాలు పట్టుకొని ప్రార్థన చేశాడు. బుద్ధి వివేకమునిచ్చి జ్ఞానం నాకు దయచేయి. చెప్తున్నా, మీకు ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే అడగండి, ప్రభుని అడగండి. ప్రభువుని జ్ఞానం అడగండి. ప్రభువా, నాకు జ్ఞానం ఇవ్వు ప్రభువా.
నా జ్ఞానం ఏది? ఆయన అడగాలి, ప్రభువుని అడగాలి మనం. యాకోబు పత్రిక ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే వారు అడగండి నన్ను, నేను మీకు ఇస్తాను. మీరు అనుకుంటున్నారు చాలామంది జ్ఞానం అంటే మాకెందుకు, చదువుకునే పిల్లకాయలు కదా జ్ఞానము. అది కాదు జ్ఞానం అంటే. బైబిల్లో మనం చదివితే ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా ఏదైనా దారి మార్గం అడగాలనుకోండి, ఎవరైనా అడిగాను నేను పంపిస్తాను కొంతమందిని, ఎక్కడో అడగమంటే వాళ్ళు చెప్పలేదు అంటే ఎందుకు చెప్తారు? యో చిన్నది కలిగి దారిడో అడిగి చెప్తాను, నీకు గంటాడు పడతాను నీకు. అన్నలారా, బైబిల్లో ఉంటుంది ఎన్ని. అన్నలారా, నేను చింత చెట్టు అంటే మారుస్తున్నా, చింత చెట్టు కాదు నీకు దారి చెప్తారా అంటే, ఈ నుంచి కూర్చున్నాడు ఇస్సాకు గారు, నీకు దారి తెలియదు. నేను అడిగా, హలో నువ్వు చింత చెట్టు కాదు నీకు తెలియదు, నాకు ఫోన్ చేయి, నేను చెప్తానంటే నాకు ఫోన్ చేయలేదు, చర్చిలో కూర్చోన్నాడు. ఇప్పుడు ఆయన వచ్చేటప్పుడు కాలనీలో చింత చెట్టు కాదు వాళ్ళు చెప్పా అంటే ఆడతాడా? గంటాన్ని కొడతారు. అడిగేది అట్ట అడగాలి, నేర్చుకోవాలా. అదే జ్ఞానం అంటే. జ్ఞానం అంటే చదువుకునేదే కాదు, చదువుకుంటా పోవడమే కాదు. ఫ్రెండ్స్ అందరూ కలిసి రే ఈరోజు మనం బాగా చదవాలరా, ఒక 4 సిగరెట్ ప్యాకెట్లు తంటరా, మనం రాత్రంతా మేల్కొని చదవాలి. ఇది జ్ఞానమా? ఇది జ్ఞానమా? గ్లామర్ రావాలంటే ఏం చేయాలంటారా? బీరు తాగాలరా, ఇది జ్ఞానమా? ఇది కాదు జ్ఞానం. జ్ఞానం ప్రతి ఒక్కడికి కావాలి. ఎంత ఖర్చు పెట్టుకోవాలి, ఎంత తినాలి, ఎంతసేపు పడుకోవాలి, ఎప్పుడు లేయాలి, ఎలా చేసుకోవాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఎంత జ్ఞానం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన ఇల్లు ఓడబెరుక్కుంటుంది అంటది వాక్యంలో. అందుకని యాకోబు అంటాడు, ఎవరికైనా జ్ఞానం కొద్దుకుంటే నన్ను అడగండి. ఊర్లో అంతా పోయి అడుగుతారు ఎందుకు? మీరు కానీ ఈ ఉంగరం కానీ ధరిస్తే ఇది ఎంతో కాదు 33,331 రూపాయి. ఇక కానీ ఇది కానీ ధరించారనుకోండి, ఈ ఉంగరం కానీ ధరించారనుకోండి, మీకు మొత్తం పాస్ అయిపోతారు. అనగానే హలో పోలేదమ్మా పోను హలో ఉంగరాలు ఆయనేనా అంటే మీరు జ్ఞానం ఉంగరం అన్నారు కదా సార్. ఆ కొట్టాలి, కొన్నిసార్లు కొట్టాలి. పిల్లలు కొట్టకపోతే వాడు జ్ఞానం రాదు. తండ్రి చేత శిక్షించబడినటువంటి వాడు జ్ఞానవంతుడు కాలేడు, ఆ తండ్రికి అవమానం తీసుకొస్తాడు. కాబట్టి మన పిల్లల్ని కొట్టాలి. ఎప్పుడు? వాళ్ళు తప్పు చేసిన వెంటనే కఠాను కొట్టాలి. మా పాప చిన్నప్పుడు చాక్ పీస్ రాస్తానని తీసుకొని చాక్ పీస్ బలపం రాయకుండా తింటా ఉంది. నేను పోయి ఏం రాసావు నాయనా అన్న, లొమ్ముగా ఉంది, కఠాను కొట్టాను. నోట్లో ఇదంతా ఉంది. ఈయన కూడా అప్పుడప్పుడు యాక్షన్ చేస్తుంటాడు, ఏమో రాసినట్టు చేస్తుంటాడు, నోట్లో పెట్టుకుని. అప్పుడు కొట్టాలి పిల్లల్ని, ఎప్పుడంటే అప్పుడు కాదు. వాళ్ళు బాగున్నప్పుడు జుట్టు పెట్టుకొని కొట్టడం, వాళ్ళ కాలు కింద తొక్కడం. రే దరిద్రుడా, రే దున్నపోతా, ఒరే గాడిదా, కుక్క రారా, కుక్క. ఎవరు కుక్క? వీడు కుక్కీడా, నీ కొడుకు కుక్క. వాడు కుక్కకి నువ్వు, వాళ్ళ నాయన, మీ ఫ్యామిలీ మొత్తం అందరూ గచ్చి కుక్కలేనా? జ్ఞానం అంటే ఏంటంటే ఎవరిని ఎలా పెంచాలో మనకు తెలియదండి జ్ఞానం. మనకు తెలియదు జ్ఞానం. అందుకని ప్రభు దగ్గర రావాలి. మనకు తెలిసింది ఇంకెందుకు ఈ బోధ అంతా ఎందుకు? మిమ్మల్ని కూర్చోబెట్టి ఈ అరుపులు ఎందుకు, ఈ కేకలు ఎందుకు? పరిశుద్ధాత్మదేవుడు ఖచ్చితంగా మాట్లాడాడు. ఈరోజు దేవుడు తన బిడ్డకి తెలియపరిచాడు, నన్ను అడగండి రా బాబు, నేను చెప్తాను మీకు జ్ఞానం. సొలొమోను ఆ రోజు ప్రార్థన చేశాడు, ప్రభు నాకు జ్ఞానం లేదు నాయనా, నాకు జ్ఞానం తెచ్చే ప్రభు. ప్రార్థన 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 ప్రార్థన. దేవుడు ప్రత్యక్షమయ్యి, హలో నీకు జ్ఞానం కావాలన్నావు కదా, ఏం కావాలి చెప్పు, నీకు ఏం కావాలి చెప్పు అంటే, అయ్యా నాకు ఏమొద్దు, నాకు జ్ఞానం చాలు. నీకు జ్ఞానం ఏంట్రా? జ్ఞానంతో పాటు నీకు ఐశ్వర్యమును, సంపదను, ఘనతను నేను ఇస్తున్నాను. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నేను నీకు జ్ఞానమును మాత్రమే కాదు, ప్రపంచంలో నీలాంటి జ్ఞానవంతుడు ఇంకా తీసే. ఇంకా ఎంతమంది చరిత్రకారులు వచ్చినా సరే, ఓన్లీ వన్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచం ఉన్నంతకాలం ఒకే ఒక జ్ఞానవంతుడు. ఎవరో చెప్పండి? సొలొమోను. చెప్పండి కొడతాం గట్టిగా హల్లెలూయా. ఎందుకని ప్రభు దగ్గర అడిగాడు, జ్ఞానం పొందుకున్నాడు. దేవుడే వరం కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులే అవమానమా? ధనము కోరుతావా, ధనము కోరుతావా, ధనము కోరుతావా, ధనము కోరుతావా,
వచ్చి హలో నీకేం కావాలంట అనుకోండి, ఏం కోరుకుంటాం? చలమని అడిగాడు, అయ్యా నాకేమొద్దు, నాకు జ్ఞానం తెచ్చి అన్నాడు. దేవుడు జ్ఞానం మాత్రమే కాదండి, ఐశ్వర్యమును కూడా దయచేశాడు. హల్లెలూయా. ముందు కావాల్సింది జ్ఞానం కావాలి. దేవుడి దగ్గర అడగండి. విద్యార్థులు, ఉద్యోగాలకు ఎదురు పడుతున్న వాళ్ళు, లేదా ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వాళ్ళు, చేస్తున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, బడికి వెళ్తున్న వాళ్ళు, బడికి బాగపోయినా పొలాల పనులు చేసుకున్న వాళ్ళు, ఎప్పుడు ఏ మందు కొట్టాలో ప్రభువా, ఎప్పుడు ఎలా చేయాలో జ్ఞానం అడగండి. నీ జ్ఞానాత్మయే వికసింపజేసెను నన్ను, సర్వసత్యములో నడిపించుటకు. జ్ఞానాత్మ కావాలి మనకు. హల్లెలూయా. జ్ఞానాత్మ ఉంటే దేవుడు మనల్ని ఎలా నడిపిస్తాడు. సమయం ఎంత? హల్లెలూయా. కాబట్టి ప్రభువుని అడగండి జ్ఞానం కావాలంటే. ఏం కాదులే. ఓకే, నెక్స్ట్ మత్తయి సువార్త చివరి 2వ అధ్యాయం 12వ వాక్యం. 2వ అధ్యాయం 12, అదేవిధంగా 23 కూడా చదివేయండి. మన తరువాత హేరోదు నద్దకు వెళ్ళొద్దు. ఓయ్, హేరోదు నద్దకు వెళ్ళొద్దు. స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారై వారు వేరొక మార్గమున తమ దేశమునకు వెళ్ళారు. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా. యేసు ప్రభుకి ఎగేసుకొని వచ్చారు ఒక ముగ్గురు జ్ఞానులు. యేసు ప్రభుని మేము చూడాలి, ఆయన ఎలా ఉంటాడో చూడాలి. బంగారం తెచ్చాం, బోలం తెచ్చాం, ఇంకా సామ్రాన్ తెచ్చాం, ఏదో తెచ్చాం, ఆయనకి ఇద్దామని చెప్పి ఆయన చూడంగానే సంతోషంతో గంతులేసేసారు. అబ్బా ప్రభువా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఓ కంట్రోల్ 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 అని ఆయనకి సమర్పించి, అమ్మమ్మ మరియమ్మ విన్నావా ఈ శుభవార్త అని దోత ఆల్రెడీ చెప్పింది. జ్ఞానులు ఎగేసుకొని వచ్చి మొత్తం సమర్పించారు. సంతోషం వచ్చేసింది వాళ్ళకి. సంతోషమే ఈ సంబరమే. డాన్స్ చేశారు, ప్రోగ్రామ్స్. అబ్బో, చిన్న సంతోషం కాదు. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, యేసయ్య పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి. అంత సంతోషంతో గంతులేశారు. నాకైతే నిజంగా సంతోషం. కలిగించాలి, అందుకని నేను పొడిగించను. నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల చేతుల్లో ఉంటాయని అంటే మనం కంట్రోల్ చేసుకోవాలి. సరే, మన వాళ్ళు కంట్రోల్ తప్పి డాన్స్ వేసి ఎగిరారు, సంతోషంతో గంతులేసి మళ్ళీ బ్యాగులు సర్దుకొని రే మనం ఏ రోజు దగ్గరికి వెళ్దాం, అక్కడికి వెళ్తున్నాం. మళ్ళీ ఎవరి దగ్గరికి? ఏ రోజు కాడికి వచ్చిన మార్గంలో మళ్ళీ వెళ్తున్నారు. దేవుడు చెప్పాడు, ఒరే నాయనా మార్గంలోకి వెళ్ళగాక మిమ్మల్ని చంపుతాడు వాడు, అపవాదిరా, సైతాన్ రా, మిమ్మల్ని చంపడానికి మళ్ళా రమ్మన్నాడు రా బాబు. మీకు తెలియక దేవుని దగ్గర ప్రార్థన చేశారు, మళ్ళా అదే మార్గంలోకి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి మీరు అంతా మళ్ళా సినిమాలు చూడాలని, నాటకాలు చూడాలని, దరిద్రం అంతా చూడాలని అనుకోగానే దయచేసి పరిశుద్ధాత్మ దేవుడు మీతో బోధిస్తుండగా ఏ రోజు మార్గంలోకి మనం వెళ్ళొద్దు. సాతాను మార్గంలోకి వెళ్ళొద్దు, ఇంకా అపవాది మార్గంలోకి వెళ్ళొద్దు. వేరొక మార్గమున మీ దేశమునికి వెళ్ళండి అని రాత్రి దేవుని చేత వాళ్ళు బోధించబడిన వారై. చప్పట్లు గట్టిగా హల్లెలూయా. దేవుని చేత బోధించబడ్డారు జ్ఞానులే. వాళ్ళకి తెలియదు. హేరోదు దగ్గరికి మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నారు, కానీ హేరోదు చంపడానికి సిద్ధంగా ఉన్నాడు. రావాలి జ్ఞానులు, ఒక్కొక్కరిని కోడిని కోసినట్టు కోసేస్తా పండక్కి అనుకుంటున్నాడు. రెడీగా పడ్డాడు వాడు. వీళ్ళకి తెలియక ఎర్రోళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళే తెలియక ఏం చేయాలి తెలియక దేవుడి దగ్గరకు వచ్చారు, ప్రార్థన చేశారు, ఆయన మొక్కారు, ప్రార్థనలు చేస్తారు, అరిశారు, గంతులేశారు, పాటలు పాడారు, ఓ బాగా చేశారు. మళ్ళా చర్చి కట్టించి ఒక ఆయన చర్చి కట్టి బయటకు వస్తా ఉంటే చాలా మంది అన్నాడు, ఈయన మా చిన్న ఆయన అవుతాడు. మీ చిన్న అన్న, మీ చిన్న ఆయన కాడ పోదాం అన్న. సరే పోదామా? నేరుగా పోయి చిన్న ఆయన జేబులో వెళ్ళి ఇదే సిగరెట్. చిన్న ఆయన ఎక్కడి నుంచి వస్తుంది? చర్చి నుంచి వస్తాం. మళ్ళీ సిగరెట్ ఏం చిన్న ఆయన? చర్చి సిగరెట్. ఇది దరిద్రం కాదా? అన్న ఏం చేసిండు? సిగరెట్ తీసి ఇసురు కొట్టాడు. నువ్వు మందిరానికి పోయేస్తావు, ఇదేం చిన్న నువ్వు. ఇప్పుడు ఇక్కడ బోధించబడినటువంటి వాళ్ళు దేవుని చేత బోధించబడిన వారై వేరొక
మార్గమున మీ ఇళ్ళకి వెళ్ళాలి, వేరొక మార్గంలో మనం వెళ్ళాలి. దేవుని చేత బోధించబడి వారు ఈ సంవత్సరం ఒక నూతనమైన మార్గంగా మనకు మార్చబడాలి. హల్లెలూయా. మళ్ళా పాతారులకు వెళ్ళద్దు, దయచేసి దండం పెట్టి చెప్తున్నా, రెండు చేతులు ఎత్తి. మళ్ళా ఆ మార్గంలోకి వెళ్ళదు, హేరోదు మార్గంలోకి వెళ్ళొద్దు. దేవుని చేతులు అన్న చెప్పాడు, మా అమ్మని దేవుడు రక్షించాడు, కానీ మరలా ఆమె దేవునికి దూరం అయ్యి దేవునికి అయిష్టంగా మార్చబడింది. అప్పుడు మరణానికి అప్పచెప్పాడు దేవుడు. నేనైతే, చప్పుడు గట్టిగా హల్లెలూయా, నేనైతే, దావీదు అంటాడు, నేనైతే యెహోవా మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. చప్పట్లు కొడదాం గట్టిగా హల్లెలూయా. నేనైతే ఆ పర్వతాన్ని విడిచిపెట్టలేదు. నా ప్రియమైన సహోదరులు, ఇక్కడికి వచ్చిన మీరు అందరూ దేవునికి స్తోత్రం. కానీ మీరు వెళుతున్నప్పుడు మళ్ళా పాత మార్గంలోకి వెళ్ళొద్దు. కొత్త సంవత్సరం వచ్చింది కదా, కొత్త జీవితం కావాలి, కొత్త బ్రతుకు కావాలి, కొత్త ఆలోచన, కొత్త మనసు, కొత్త తలంపులు, అన్ని కొత్తగా కావాలి. దేవుడు మీకు కొత్త బట్టలు కొట్టించాడు. సహోదరిని ప్రేమించి మన చిన్న మందిరం తను ఎక్కడో దూరంగా ఉన్న ఈ గ్రామాన్ని ప్రేమించి, మిమ్మల్ని అందరిని ప్రేమించి, మీ బిడ్డలు ఒకవేళ ఎవరైనా కొత్త బట్టలు కొనుక్కో ఉండరేమో, వాళ్ళకి కొత్త బట్టలు కొనుక్కోదాం. మా బిడ్డలకు ఉన్నా లేకపోయినా వీళ్ళ కొండలు కొత్త బట్టలు వచ్చి మీకోసం కొత్త బట్టలు తెచ్చింది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు కొత్త బట్టలతో పాటు మీకు కొత్త మనసు కావాలి. కొత్త బట్టలు వేసుకొని పాత మనసు ఉందనుకోండి, దేవుడు ఏమన్నాడు, పాత ద్రాక్ష సంచిలో అంతేనా, కొత్త ద్రాక్ష రసం పోస్తారా, పాతదే పోస్తారా? కాబట్టి కొత్త బట్టలు మీకు దేవుడు ఇస్తున్నాడు, కొత్త మనసు ఇవ్వాలని పరిశుద్ధాత్మ అడగండి. హల్లెలూయా. ఎంతో భారంగా చేస్తుంది ఇది, ఎంతో కష్టం, ఎంతో ఇబ్బంది, ఎన్నో ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయి. ఎందుకో తెలుసా, మనందరము ఆయన దగ్గర నివాసం చేయాలని. గట్టిగా కొట్ల హల్లెలూయా. వాళ్ళు దేవుని చేత బోధించబడిన వారై ఆ మార్గంలో మళ్ళా వెళ్ళ. ఈ రోజు నుంచి నువ్వు ఆ మార్గంలోకి వెళ్ళకూడదు. ఎక్కడున్నా సరే, నువ్వు గుంటూరులో ఉన్నా, నెల్లూరులో ఉన్నా, కర్ణాటక ఉన్నా, బెంగళూరులో ఉన్నా, అమెరికాలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, కానీ నీ మార్గాన్ని మాత్రం తప్పిపోకూడదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, వాళ్ళతో బోధించాడు, నువ్వు ఈ మార్గంలో వెళ్తూ వేరొక మార్గంలోకి వెళ్ళండి. ప్రార్థన చేసుకున్నాం, అందరి కంట్లు మూసి. నాకు ప్రయోజనము కలుగా చేయుటకు, కరెక్ట్ గంట, నీ ఉపదేశమును బోధించి నీ దాసుల ప్రాణమును సంతోషపరచితివి. రెండు చేతులు ఉన్న వాళ్ళు, కాళ్ళుండి మోకరించగలిగిన వాళ్ళు, అంటే కొంతమంది కాళ్ళు ఉంటాయి మోకరించేవాళ్ళు, పెద్దోళ్ళు, వాళ్ళ గురించి కాదు, కాళ్ళుండి మోకరించగల, ఇంకా నిలబెట్టే వాళ్ళు, మా దీపిక వర్షమే, మా మేరీ మోకరించగలిగినట్లు మోకరిస్తే ఇంకా సంతోషం. నాకు ప్రయోజనము కలుగా చేయుటకు, అందరూ మోకరించి నీ ఉపదేశమును బోధించి నీ దాసుల ప్రాణమును సంతోషపరచితివి. ఆరాధన నీకే.
అందరూ చప్పట్లు కొట్టు చివరిగా. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. ప్రార్థన ప్రార్థన అందరు అందరు అందరు. మహోన్నతుడా మహాగణుడా నీకే స్తోత్రము ప్రభువా. ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి నీకే స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నీకే స్తోత్రములు నాయన. ఈ ఆదివారపు ఆరాధనలో ప్రభువా మేము చేరి నిన్ను స్తుతించుండగా నాయన మీరు మాకు చేసిన మేలును బట్టి నీకే స్తోత్రాలు ప్రభువా. తలంచుకుంటూ ప్రభువా నేను ధ్యానించడానికి, నేను గణపరచడానికి కృపను బట్టి నీకే స్తోత్రాలు. ఆయా సంఘ వాగ్దానమును ప్రభువా మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు ప్రభువా. ఆయా ప్రభువా ఘోరమైన సంగతులను, ఆయా గొప్ప సంగతులను మీకు తెలియజేస్తానని నీ వాక్యాన్ని బట్టి నీకే స్తోత్రాలు ప్రభువా. మొదటిగా నీకు మొరపెట్టిన ఎడల ప్రభువా, ఆయా ప్రభువా నేను ప్రార్థించినగా ప్రభువా మా జీవితాలలో నాయన ఆయా కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది ప్రభువా. నీకే స్తోత్రాలు. ఆయా మీకు మొరపెట్టగా ఆయా మా ప్రార్థనలు విని మంచి సంగతులను, ఆయా ఘోరమైన సంగతులను మీరు తెలియజేస్తున్న వాక్యాన్ని బట్టి నీకే స్తోత్రాలు తండ్రి. ప్రభు మా జీవితాలలో నాయన మీరు నాయన వెలిగింపజేయని తండ్రి నీకే స్తోత్రాలు. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి నాయన. ఆయా ఘోరమైన సంగతులను నాయన, ఆయా జ్ఞానకరమైన సంగతులను మీరు తెలియజేసే దేవుడుగా ఉన్నారు. నీకే స్తోత్రాలు ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో నాయన ఆ నూతనమైన మార్గాలలో నడవడానికి సహాయం దయచేయండి. నాడు జ్ఞానము ప్రభువా వచ్చిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు తండ్రి. ఆయా ఏడోది మార్గములలో పోక ఆయా నీ జ్ఞానము వారికి తెలియజేసింది తండ్రి. ఆయా మీకు మొరపెట్టినప్పుడు ప్రభువా మీరు ఉత్తరం ఇచ్చే దేవుడే ఉన్నారు. మీరు గొప్ప సంగతులను, ఘోరమైన సంగతులను చెప్పబట్టి ప్రభువా నాడు ఆయా నాయన జ్ఞానులు హింసపడాల్సిన వారిని ప్రభువా నాయన తప్పించుకుని నాయన మార్గాలు విడిచిపెట్టి నాయన అపవాది మార్గంలో పోక, ఆ సాతాను అంధకార శక్తి కలిగిన మార్గంలో పోక, లోక సంబంధమైన ఆచారాలలో పోక, లోక వ్యవస్థలే లోక వ్యవస్థలలాగా వెళ్ళిపోక తండ్రి నీ మార్గంలో నడవడానికి సహాయం దయచేయండి నాయన. నీకే స్తోత్రాలు ప్రభు. వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. ఆయనకు మొరపెట్టి